స్పీచ్ అంటే నేనేమన్నా వాక్కు. వాక్కు అంటే మాట్లాడటం, మాటలు. ఓకే, స్పీచ్ అంటే వాక్కు. వాక్కు అంటే మన నోట్లోంచి వచ్చే వర్డ్స్, పదాలు, మాటలు, దాన్ని వాక్కు అంటాం. ఓకే, సో వాక్కు గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? వాక్కు అసలు క్లాస్ ఎందుకు వాక్కు గురించి? సో శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము, మొన్న హార్ట్ మీద ధ్యాస పెట్టాము, ఇప్పుడు మాట మీద ధ్యాస గురించి నేర్చుకుందాం. ఓకే, సో అన్నిట్లో కాన్సన్ట్రేషన్, అన్నిటి మీద ధ్యాస కరెక్ట్గా పెడితే అన్నీ పరిశుద్ధం చెందుతాయి, అన్నీ ప్యూరిఫై అవుతాయి, అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఓకే, అది హార్ట్ కానీ, మనసు కానీ, మాటలు కానీ, చేతలు కానీ. సో ప్రస్తుతం మన టాపిక్ ఏంటంటే వాక్కు. ఓకే, వాక్కు గురించి మనం ఏం తెలుసుకోవాలంటే అసలు వాక్కు ఎలా పనిచేస్తుంది, మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడితే ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎలా మాట్లాడకుండా ఉంటే ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది మనం ఇవాళ నేర్చుకుందాం. ఓకే, సో వాక్కు అనేది బేసిక్గా సౌండ్. ఓకే, ప్రతి ఒక్క సౌండ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. మనం మాట్లాడేది, మన టోన్ కానీ, మన సౌండ్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, ఏదన్నా కానీ సౌండ్ అనేది మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. దేనికి ఎఫెక్ట్ ఇస్తుంది? దేనికి ఎఫెక్ట్ ఇస్తుంది? నేను ఎదుటి వారి గురించి మాట్లాడట్లేదు, నేను మన గురించి మాట్లాడుతున్నాను. మనం మాట్లాడే విధానం కానీ, టోన్ కానీ, సౌండ్ కానీ మనకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది? వాక్కు అనేది మనకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుందంటే, ఫస్ట్ రాంగ్ స్పీచ్ అనేది మన 7 చక్రాస్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఒక్కొక్క చక్ర ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది, అన్నీ ఒకేలాగా రెస్పాండ్ అవ్వదు. ఒక్కొక్క చక్ర, ఇక మూలాధార నుంచి సహస్రార వరకు అన్ని చక్రాలని రాంగ్ స్పీచ్ అనేది ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే మన ఫిజికల్ బాడీకి గ్లాండ్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు? గ్లాండ్స్. గ్రంథులు, అవన్నీ కూడా 7 గ్రంథులు ఉన్నాయి కదా. 7 కదా ఉండేది. దెర్ ఆర్ 7 గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. నేను నేర్చుకున్నది కరెక్టే కదా చెక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, దెర్ ఆర్ 7 గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. థైరాయిడ్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, ఇంకా ఏవేవో గ్లాండ్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ అ సైన్స్ స్టూడెంట్, సో ఐ డోంట్ నో. ఓకే, సో ఆ గ్లాండ్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది రాంగ్ స్పీచ్ ద్వారా. ఆ గ్లాండ్స్ అనేవి ఎప్పుడైతే మనం రాంగ్ స్పీచ్ చేస్తామో అవి పాయిజన్స్ రిలీజ్ చేస్తుంది ఆ గ్లాండ్స్. సో దట్ ఈస్ హౌ స్పీచ్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. ఇంకోటి ఏంటంటే రాంగ్ స్పీచ్, రైట్ స్పీచ్ అనేది మనకి ఎట్లా తెలుస్తుందంటే, మనకి ప్రతి మనిషికి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంది కదా. ఉందా లేదా? లేదా? లేదు. ఓకే, సో ఎప్పుడైతే మనము రాంగ్ స్పీచ్ వాడుతున్నామో, లేకపోతే అబద్ధాలు చేస్తున్నామో, మ్యానిపులేట్ చేస్తామో, చీట్ చేయడానికి నోటిని వాడతామో, అప్పుడు ఏమవుతుందంటే లోపట మనకి ఒక సైరన్ మోగుతుంది. అంబులెన్స్ సైరన్, పోలీస్ సైరన్ ఉంటుంది చూడండి, అలా ఒక రెడ్ లైట్ మోగుతుంది అనమాట సైరన్. ఆ సైరన్ అనేది దాన్ని ఆత్మసాక్షి లేకపోతే కాన్సైన్స్ అంటాం. ఓకే, సో అది మోగుతుంది. అది మోగినప్పుడు మనం కరెక్ట్ చేసుకోలేదనుకోండి, అది మోగి 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 బంద్ అయిపోతుంది. సో మనం హాయిగా మన పని మనం చేసుకుంటూ పోవచ్చు. ఏం పని చేసుకుంటూ పోవచ్చు? హాయిగా రాంగ్ స్పీచ్ చేసుకుంటూ పోవచ్చు. ఆ మెకానిజం ఉంటుంది ప్రతి మనిషిలో, ఆ ఇన్నర్ మెకానిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ రెడ్ లైట్ అనేది ఎప్పుడైతే మనము ఎదుటి వాళ్ళని దూషిస్తామో, లేకపోతే మ్యానిపులేట్ చేస్తామో, చీట్ చేస్తామో, ఏదన్నా రాంగ్ స్పీచ్ చేస్తామో, ఆ రెడ్ లైట్ అనేది మనలో మోగుతుంది. కానీ మనము దాన్ని పట్టించుకోకుండా, ఆ ఇంట్యూషన్ని మనం తీసుకోకుండా, ఎప్పుడైతే మనము దాన్ని మోగని, నా పని అవుతుంది కదా, నాకు పైసలు వస్తున్నాయి కదా, నాకు ఇదవుతుంది కదా, అది అవుతుంది కదా అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే దాన్ని మూసేస్తాం. ఇంకా అదేం చేస్తుంది, మోగి మోగి ఇంకా ఎట్లా వీడు విన్నాడబ్బా అని చెప్పేసి నేను గమనం అయిపోతాను.
ఫస్ట్ మన కర్మల్ని పరిశుద్ధం చేసుకుందాం మేడం. ఓకే, మన వాక్కుని మనం పరిశుద్ధం చేసుకుందాం. ఎదుటివారు మన కంట్రోల్లో ఏదైతే ఉందో అది ఫస్ట్ మనము పరిశుద్ధం చేసుకుందాం. ఓకే ఓకే. ఇంకోటి ఏంటంటే ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ. ఓకే, స్వేచ్ఛ ఇచ్చేశారు మనకి దేవుడు, ఏం చేసుకుంటావు చేసుకో. ఓకే, కానీ అలా ఇచ్చినందువల్ల చాలా డేంజర్స్ వస్తాయి. ఎలా డేంజర్స్ వస్తాయి? మనం ఈ ధరని వెళ్ళొచ్చు కదా, చాయిస్ ఉంది కదా మనకి, ఈ ధరని వెళ్ళొచ్చు. సో ఫ్రీ విల్ అనేది మనకి ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనము రాంగ్ దారికి వెళ్తాం. రాంగ్ దారికి వెళ్ళినప్పుడు మనం పొల్యూట్ అయిపోతాము. మన హార్ట్ పొల్యూట్ అయిపోతుంది, మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది, మన వాక్కు పొల్యూట్ అయిపోతుంది, మన కర్మలు ఎటుపోతే మనకే తెలియదు. అది ఇంకోటి ఏంటంటే ఈ వాక్కు గురించి ఏంటంటే ఒక్కొక్కసారి మన గాడ్ ఎవరైతే ఉన్నారో అతను యుగానికి ఒకడు పంపిస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ ఉన్నాడు. జీసస్ వచ్చి ఏం చేశారు? ఆయన కొంతమంది స్టూడెంట్స్ని క్రియేట్ చేసి వాళ్ళని పరిశుద్ధం చేశాడు. నేను చెప్పిన టీచింగ్స్ మీరు అందరికీ చెప్పండి అని చెప్పేసి పంపించారు. కానీ కాలక్రమేణా ఏమైందంటే వాళ్ళు కూడా పొల్యూట్ అయిపోయి వాళ్ళ టీచింగ్స్ కూడా అన్నీ మాయమైపోయినాయి. సో అలా కొంతమంది గురువులు వస్తారు, కొంతమంది ఇది వస్తారు, కానీ వాళ్ళు చేంజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. సో దట్స్ ఓకే. ఈ రెడ్ లైట్ ఎప్పుడైతే వస్తుందో వచ్చినప్పుడల్లా మనం ఏం చేయాలంటే ఆ రెడ్ లైట్కి విని మనము సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి. దేనిపైన సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి? రెడ్ లైట్ ఏదైతే చెప్తుందో, మన ఆత్మసాక్షి ఏదైతే చెప్తుందో దాన్ని మనము నొక్కేయకుండా, క్లోజ్ చేసేయకుండా మనం దాన్ని మాట విని మన సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టాలి. సిన్సియర్ ఎఫర్ట్స్ పెడితే కానీ మనము రైట్ స్పీచ్కి వెళ్ళము. ఓకే, సో ఇది స్పీచ్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. 7 రకాల స్పీచ్లు ఉన్నాయి.